వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నర్తలాస్. కొత్తగా వచ్చే వాళ్ళకైతే వెల్కమ్. సో ఈరోజు స్పెషల్ వచ్చి పాలకూర పకోడా అండి. ఇది మా ఆయన వాళ్ళు బ్యాచిలర్గా ఉన్నప్పుడు చేసుకునేవారంట. సో మేము కూడా ట్రై చేసాం, చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ అయితే పాలకూర ఒక హాఫ్ బంచ్ తీసుకున్నానండి. నేనైతే ఇక్కడ బాగా వాష్ చేసేసుకునేసి కాడలన్నీ తీసేసి ఓన్లీ ఆకులు తీసుకొని దాన్ని కూడా మళ్ళీ ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను నేను. మీరు మీకు తగినంత రేషియోలో మీరు తీసుకోవచ్చు. ఇక్కడ వాడేవన్నీ కూడా దానికి తగ్గట్టుగా పాలకూరకు తగ్గట్టుగా మీరు రేషియో తీసుకోవాల్సి వస్తుంది. అండ్ దెన్ ఇక్కడైతే నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని పొడుగ్గా సైజెస్ కట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఈ స్పినాచ్ అదే పాలకూర అంతా కూడా దానిలో వేసేసి ఫస్ట్ ఆనియన్ పాలకూర రెండు కలుపుకుంటున్నాను. ఆనియన్ ఎందుకు అంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది అనమాట, అందుకని మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు అది కూడా. దెన్ ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి, ఎందుకంటే మీకు పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి. అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అందులోనే తగినంత కారం, మీకు కారంగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదా తగ్గించి వేసుకోండి. నేనైతే పసుపు ఇక్కడ వాడలేదు, మీరు పసుపు కూడా వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ మన లీఫీ వెజిటేబుల్స్కి ఆనియన్స్కి పట్టేలాగా బాగా కలుపుకునేసిన తర్వాత ఒక హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువే శనగపిండి తీసుకోవాలండి. ఎక్కువ తీసుకోవద్దండి, మీరు తక్కువనే వేసుకొని ట్రై చేయండి. అండ్ దెన్ ఇక్కడ ఏమంటే బియ్యపు పిండి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అవి కూడా రేషియో తగ్గట్టుగా మీరు కొంచెం వేసుకొని కలుపుకోండి. ఇది ఇప్పుడు ఏంటంటే వాటర్ ఏమీ యూస్ చేయకుండా ఫస్ట్ ఆ పొడులు రెండు కూడా మనము ఆ మిశ్రమం ఆల్రెడీ ఉండే మిక్స్చర్కి పట్టించడానికి ట్రై చేయాలి. ఇక్కడైతే నేను ఒక్క చుక్క కూడా వాటర్ యూస్ చేయలేదు. నాకైతే చాలా బాగా వచ్చింది. చూడండి, ఇలా మనకి గట్టిగా రావాలి. ఇలా గట్టిగా వస్తేనే మనకి పకోడా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. సో అండ్ దెన్ ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మీరు బాగా వేయించుకోండి. ఇక్కడైతే నాకు మా ఆయన హెల్ప్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇదేంటంటే మీరు లో ఫ్లేమ్లోనే అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా రావాలన్నమాట. అంటే మనం బయట షాప్స్లో ఎలా కొంటాం గోల్డెన్ బ్రౌన్లో, ఆ కలర్లోకి వచ్చేలాగా వేపుకోండి. ఎక్కువ హైలో పెట్టుకుంటే మాత్రం మాడిపోతుంది. సో ఇలాగా మీరు కొంతసేపు, అంటే కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగా వస్తుందండి క్రిస్పీగా. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, క్రిస్పీగా చూపిస్తున్నాను. సో ఇదైతే మన రెసిపీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.